హాయ్ ఫ్రెండ్స్, ఈ గత సోమవారం నుంచి అంటే 27వ తారీఖు నుండి హైకోర్టులో ఈ హైడ్రాకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తొలగించాలని జస్టిస్ అనిల్ కుమార్ గారు ఆయన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత గత 3 రోజుల నుంచి మీడియాలో ఈ హైడ్రా గురించి రంగనాథ్ గురించి చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కొంతమంది పాపం పండింది అతను తొలగించాలని, కొంతమంది తర్వాత లీరు అతన్ని ఉంచాలా, మనకు చాలా చోట్ల పేదల భూములు, తర్వాత ఇవి కాలనీలో ఉన్న కామన్ ఫెసిలిటీ, కామన్ ఎమ్యూనిటీస్ కోసం పెట్టిన స్థలాలు, ఇవన్నీ ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాటన్నిటిని విడిపించారు అని కొంతమంది. తర్వాత ఈరోజు ఇంకో జడ్జి గారు, రెడ్డి గారు, జస్టిస్ రెడ్డి గారు హయత్ నగర్ మండలంలో ఒక 160 గజాల స్థలంలో కట్టిన ఇల్లు గురించి వాళ్ళు నోటీస్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని మళ్ళీ వీళ్ళు అక్కడ బోర్డు పెట్టారని వీళ్ళు దాని మీద కూడా ఈరోజు ఆ బోర్డు ఇమీడియట్గా 24 అవర్స్లో ఉత్తర్వు అందిన 24 గంటల్లో తొలగించాలని మనకు జడ్జి గారు ఆయన ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఫండమెంటల్గా ప్రభుత్వము ఈ హైడ్రా కమిషనరు తప్పు చేశాడా, లేకపోతే ఈ ఎవరైతే బయర్స్ ల్యాండ్ కొనుక్కున్నారో వాళ్ళు కొనుక్కునేప్పుడు సరైన వెరిఫికేషన్ చేసుకోకుండా అది ప్రభుత్వ భూమే లేదా అనేది వాళ్ళు కొన్నారా అన్న విషయాలు ఇవన్నీ సైడ్కి వెళ్ళిపోయాయి. ఇక్కడ అసలు తమాషా ఎక్కడ ఉందంటే, ల్యాండు ప్రభుత్వ భూమిని ఒక దుర్మార్గుడు వాడు దాని మీద అక్కడ ఇక్కడ తండ్రి చోట్ల లంచాలు ఇచ్చేసి మనకు అల్టిమేట్గా దానికి ఒక పర్మిషన్ తీసుకొని కడతాడు. దానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అంటాడు. పెద్ద వాళ్ళు అయితే రేరా నంబర్ కూడా ఉంది మా దగ్గర అంటాడు. పెద్దవాళ్ళు కూడా ఇలాంటి బోల్డ్ చేస్తున్నారు. సో చివరికి ఏమవుతుంది, ప్రజలు నమ్ముతారు, కొంటారు, బ్యాంక్ లోన్ కూడా తీసుకొని ఇస్తారు, బ్యాంక్ లోన్ కూడా ఇస్తారు, పర్మిషన్ అన్నీ ఉన్నాయి. చివరికి ఒకరోజు అది హైడ్రా దృష్టిలోనో లేకపోతే ఎవడో కంప్లైంట్ చేస్తే ఏదో ఒక దృష్టిలో అది ప్రభుత్వ భూమిలో కట్టారని తేలుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని డెమాలిష్ చేస్తామంటారు. సో అతను తప్పేం లేదు. ఇప్పుడు అతనికి ఉన్న పరిమితి వరకు అతను వెరిఫికేషన్ చేసుకున్నాడు. మున్సిపల్ పర్మిషన్ ఉందా, తన ఎల్ఆర్ఎస్ ఉందా, ఇవన్నీ చూసుకొనే కొన్నాడు. అన్నీ ఉన్నాయి, కానీ అది ప్రభుత్వ భూమి. సో ఇక్కడ దోషులు, దొంగలు, గుట్టలు ఉన్నారు. సో వీళ్ళెవ్వరూ పిక్చర్లోకి రావటం లేదు. మనకు హైడ్రా ఒకటి విలన్ అవుతుంది, ఈ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఓనర్ వచ్చి బాధితుడు అవుతున్నాడు. మరి వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనికి మరి వాళ్ళకి శిక్ష ఏది? వాళ్ళ మీద ఎలాంటి చర్యలే, వాళ్ళ గురించి ఎవరు అనుకోవటమే లేని. ఇక్కడ మన ప్రధానంగా ఈ హైడ్రా కానీ కోర్టులు కానీ చేయాల్సింది, ఎవడైతే ఈ ల్యాండ్ను ఈ అడ్డగోలు పనులన్నీ, తప్పుడు పనులన్నీ చేసి ఈ బిల్డింగు కట్టి అమ్మాడు, ఫలానా వ్యక్తి అమ్మాడు అనేది అందులో ఆటోమేటిక్గా ఉంటుంది కదా, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఉంటుంది ఫలానా వ్యక్తి అని. ఆ ఫలానా వ్యక్తి ఎవరో మనకు తెలుస్తుంది, అదేమి సీక్రెట్ ఏం కాదు, ఓపెన్ డాక్యుమెంట్. అలాంటప్పుడు వాడిని పట్టుకొని వాడిని లోపల వేయాలి. కానీ వీళ్ళను బిల్డింగ్ పడగొడితే వాళ్ళు, నేను నిన్ననే గృహప్రవేశం చేసుకున్నాను, వాళ్ళు ఏడవటం, సో బ్యాంకు లోన్ ఎలా కట్టాలని. సో అప్పుడు ఇవన్నీ చూస్తుంటే
హైడ్రా చేసే దాంట్లో మేలు పనులున్నా కూడా ఇలాంటి మనకు కీడు జరుగుతుందనేది చాలామంది అభిప్రాయం. సో గవర్నమెంటు ఈ హైడ్రా చట్టంలో ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి అడ్డగోలుగా తప్పుడు మార్గాలలో పర్మిషన్లు తీసుకొని కట్టినా కూడా అది ప్రభుత్వ భూమి అని తేలితే వాళ్ళు దానికి ఇన్ని సంవత్సరాల జైలు లేకపోతే ఇంత జరిమానా అని మీరు వేస్తే తప్ప ఈ దొంగలంతా బయటికి రారు. ఆ దొంగలు బయటికి రాకపోతే ప్రజలు నష్టపోతారు. అప్పుడు హైడ్రా చేసే పనులను ప్రజలు స్వాగతిస్తారు, కోర్టులు కూడా అడ్డుకోవు. సో అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఈ రంగనాథ్ గారిని ఉంచటము, ఆయన ఉంచకపోవటం అనేది ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రెరోగేటివ్. కానీ ఎవరైతే ఈ తప్పుడు మార్గాల ద్వారా ప్రజలకు అంటగట్టి తర్వాత లబ్ధి పొందుతున్నారో వాళ్ళను ముందు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా వాళ్ళు రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళే, వాళ్ళ ఏజెంట్లు, బంధువులు, లేకపోతే వాళ్ళ ఎందుకంటే ఇతరులు చేయరు, కామన్ మ్యాన్ చేయలేడు. సో వాడికి వెనక బలం ఉంటేనే, ఆ రాజకీయ అండ ఉంటేనే ఇవన్నీ చేస్తాడు. అందువల్ల దీని మీద చట్టం చేయాలని చెప్పేసి ప్రజల తరఫున ఈ వీడియో ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.